ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కలిసుండి విడిపోతున్నారు. ఏ రోజున ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అన్న రీతిలో పరిస్థితి మారిపోయింది. చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. సినిమా వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా క్రికెటర్లు సైతం విడాకుల బాట పడుతున్నారు. హార్దిక్ పాండ్యా, షమి, దినేష్ కార్తిక్, శిఖర్ ధావన్ వంటి ఇండియన్ క్రికెటర్లు తమ జీవిత భాగస్వామి నుంచి విడాకులు తీసుకున్నారు. టీమిండియా స్టార్ బౌలర్ చాహల్ సైతం తన భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఏ జంట ఇప్పటికే సెపరేట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్ లో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆటలో హిట్ అయిన క్రికెటర్లు వ్యక్తిగత జీవితాలలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి చాలా కారణాలే చెబుతున్నారు. మొదటిది, సెలబ్రిటీలుగా లగ్జరీ జీవితం ఉన్నప్పుడు సహజంగానే చాలా విషయాలను లైట్ తీసుకుంటూ ఉంటారు. రిలేషన్స్ కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరన్న అభిప్రాయం కూడా ఉంది. పలువురు సెలబ్రిటీల విషయాల్లో ఇది రుజువైంది కూడా. అలాగే ఫైనాన్షియల్ గా ఇద్దరు సెటిల్ అయిన పరిస్థితుల్లో చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఎలాంటి విషయాన్నైనా వారు డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది. అలాగని డబ్బున్నోళ్లంతా విడాకులు తీసుకుంటున్నారని కాదు, కానీ ఆర్థిక స్వతంత్రం ఉంటే రాజీ పడడం అనేది క్రమంగా తగ్గుతుంది. అలాగే ఇద్దరి మధ్య విడాకులకు ఈగో కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో ఉన్నప్పుడు సహజంగానే వారి రిలేషన్షిప్ బ్రేక్ అవుతూ ఉంటుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి కూడా విడాకులు తీసుకుని కొన్నేళ్లైంది. హసీన్ జహాన్ ని 2014లో పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం హసీన్ జహాన్ షమీపై తీవ్ర ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది. అలాగే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నటి నటాషా స్టాంకోవిచ్ ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి అగస్త్య అనే కొడుకు ఉన్నాడు. గతేడాది వీళ్లు విడాకులు తీసుకున్నారు. మోడల్ గా, నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటాషా పాండ్యా విడిపోవడానికి ఈగోనే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. నటాషా కంటే తానే ఎక్కువని హార్దిక్ పాండ్యా భావించడం, గర్వం, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం వంటి కారణాల వల్లే ఇద్దరికి చెడిందని వారి సన్నిహితులు చెబుతున్నారు. చివరికి తప్పని పరిస్థితుల్లోనే వారు విడిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన భార్య ఆయేషాతో విడిపోయాడు. తన ఆస్తిలో వాటా కోసం ఆయేషా ఒత్తిడి చేయడం, కుమారుణ్ణి కలవనివ్వకపోవడం వంటి కారణాలను ధావన్ పిటిషన్లో పేర్కొన్నాడు. దీంతో న్యాయస్థానం ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. అలాగే సహచర క్రికెటర్ చేసిన ద్రోహంతో వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ తన భార్యతో విడిపోవాల్సి వచ్చింది. ఇటీవల మరికొందరు క్రికెటర్లు కూడా విడాకుల బాటలోనే ఉన్నారు. కర్ణాటక బ్యాట్స్మెన్ మనీష్ పాండే 2019లో ఆశ్రిత శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ విడాకుల దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు తీసేశారు. అయితే అధికారికంగా వీరి నుంచి విడాకులపై ప్రకటన రాలేదు. అలాగే టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ కూడా విడిపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్న వీరి జంట ప్రస్తుతం విడివిడిగా ఉంటుంది. ధనశ్రీ డాన్సర్ గాను, నటిగాను రాణిస్తుండగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు సన్నిహిత వర్గాల ద్వారా బయటకు వచ్చింది. మొత్తం మీద క్రికెటర్లుగా అంతర్జాతీయ స్థాయిలో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న స్టార్ ప్లేయర్స్ ఇలా వ్యక్తిగత జీవితాల్లో ఫెయిల్ అవుతుండడం వారి అభిమానులను బాధిస్తోంది.